శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నిన్న మొన్న సంక్రాంతి భోగి అందరం మంచిగా జరుపుకున్నాం కదా. మరి ఈరోజు కనుమ నాడు ఏం జరుపుకుందాము, ఏం చేద్దాము అని చూస్తే ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లా స్వీట్ ఫెస్టివల్ అనేది జరుగుతున్నది. మరి ఇక్కడ ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో, ఎంత అమ్ముతున్నారో అన్నది వాళ్ళని అడుగుని తెలుసుకుందాం. అరే ఇవేందో బూరెల్లాగా మంచిగా ఉన్నాయి కదా అమ్మ. ఇవేంది? ఇది నెయ్యప్పం. కేరళ అంటారా? తీయగా ఉంటుంది. కేరళ ఐటమ్. ఇవి ఎంత అమ్ముతున్నారు? 15 రూపీస్కి ఒకటి. 15 రూపీస్కి ఒకటా? అబ్బా మరీ ఎక్కువ కదా. ఏం లేవండి, ఏం లేవు. కోకోనట్ ఆయిల్తో జ్యూస్ చేస్తాం కదా, అందుకు మంచిగా ఉంటాయి కదా ఇవి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఎట్లా తయారు చేస్తారు? మనం రైస్ పౌడర్ ఇంకా బ్లాక్ జాగరీతో తయారు చేస్తాము. అవునా? మంచిగా ఉన్నాయి చూడండి, నాకైతే నచ్చినాయి. ఇది కొంచెం తగ్గిస్తే నేను అన్ని తీసుకుంటా. తీసుకోండి మీరు తీసుకున్నంతకి మేము తగ్గిస్తాం. అయితే నాకు ఇవన్నీ ఇవ్వాలి. ఓకే సైడ్ ఇస్తాం. ఇంకా మీరు సంక్రాంతి మంచిగా జరుపుకున్నారా? సంక్రాంతి జరుపుకున్నాం. మరి ఈరోజు కనుమ రోజు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ పెట్టారు కదా, మరి బయట అమ్మేదానికి ఇక్కడికి ఏంటి తేడా? ఇది బయట అమ్మరు అంతకి, ఇది మన దొరుకుతుంది కానీ చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే ఇది కేరళ ఐటమ్ కాబట్టి. సరే అమ్మా, మరి నేను కొనుక్కొని వస్తాను. అన్ని తిరిగేసి నాకు అన్ని రెడీగా పెట్టాను. ఓకే. అరే రే, ఇక్కడ గులాబ్ జామును డబల్ కా మీఠా కూడా ఉంది. అరే 30 రూపాయలే అంట. అబ్బా నాకు కాకినాడ కాజా అంటే మస్తు ఇష్టం. అమ్మా మంచిగున్నారా? బాగున్నారండి. ఇది కాకినాడ కాకినాడ కాజా. ఇది ఎట్లా అమ్ముతున్నారు? ఎట్లా అమ్ముతున్నారు? ఎంత అంటున్నారు? 20 రూపీస్ అండి. 20 రూపీసా? అబ్బా చూస్తుంటేనే మంచిగా ఉన్నది. అబ్బా ఇవ్వండి. చూడండి మంచిగా ఉన్నది కదా. నేనైతే ఫ్రీగా తింటున్నాను. తింటాను. ఇంకేమేమి ఉన్నాయో చెప్పండి నాకు. ట్రెడిషనల్ స్నాక్స్. This is our traditional snacks. Chiku and ginger mithai. 6 kind of chocolate mithai. ఎంత? 20 రూపీస్ అండి. 20 రూపీసేనా? సరే ఇది కూడా తీసుకుంటాను. యా షూర్. అండ్ వన్ మోర్ ఇస్ బూందీ, స్వీట్ బూందీ. సరే మరి బయట ఇవన్నీ దొరుకుతాయి కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టిర్రు? బయటవి అని అంటే ట్రెడిషనల్ ఫుడ్ ఉంది కదా అండి. ఇవి అన్ని మా అందరు ఇక్కడ వస్తున్నారు. ఇవి బయట దొరకవు. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో దొరకవు. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ తమిళనాడు. యా మధురై. మరి ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు, ఏంటిది కారణం? అక్కడ గిరాకీ అయితే లేదన్నా? అట్లా ఏం లేదు. ఇక్కడ మనం కొత్తగా చూపించాలి కదా, ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నారా? అందుకే. ఇవైతే ఇది కూడా మా దగ్గర దొరుకుతుంది. ఓకే. బట్ ఇవి మీకు దొరకదు ఇక్కడ. ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒకటి కోకోనట్. యా 20. ఇవి అన్ని డైజెస్టబుల్ ప్రోడక్ట్. అవి అన్ని డైజెస్టబుల్ ప్రోడక్ట్స్. ఒకటి కోకోనట్ ఉంటాయి, ఒకటి నువ్వులు. దీని అంటే కమర్ కట్ అంటారు. ఇవి చిన్నపిల్లల్లో మనం తింటాం. ఇవి ఇప్పుడు ఎక్కడే దొరకవు ఇవి. సో మళ్ళీ ఇక్కడ కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చి నేర్చుకున్నానండి. షూర్. ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాము. పూతరేకులు అండి. పూతరేకులు కూడా ఉన్నాయి. పూతరేకులు ఆంధ్ర స్పెషల్. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. పూతరేకుల్లో కూడా రకాలు ఉంటాయి కదమ్మా. షుగర్ డ్రై ఫ్రూట్, బెల్లం డ్రై ఫ్రూట్ తో చేసి. పంచదార డ్రై ఫ్రూట్. 100 రూపీస్ బాక్స్. ప్యూర్ గీ స్వీట్. ఇది కాజు బాదాం అన్ని వేసి చేస్తాము. ఇప్పటి వరకు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని స్వీట్స్ అన్నీ చూపించినాం కదా. మరి ఇప్పుడు ఇంకో స్వీట్ ఏంది అని అనుకుంటున్నారా? నాన్ వెజ్ స్వీట్ అండి. నాన్ వెజ్ స్వీట్ కూడా ఉంది. మరి అది ఎట్లా తయారు చేసిర్రో, దేంతో తయారు చేసిండో అన్నది వాళ్ళతోనే అడిగి కనుక్కుందాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. మరి వేరే స్వీట్లకి దీనికి ఏంది తేడా? నాన్ వెజ్ స్వీట్ అని ఉంది కదా, అక్కడ దేంతో తయారు చేసి? అంటే ఇది ఫిష్తో తయారు చేసిందండి. అన్నీ మామూలుగా అయితే వెజిటేరియనే ఉంటాయి కదా, స్వీట్స్ అనగానే వెజిటేరియన్. కానీ నాన్ వెజ్ ప్రియలో మళ్ళీ నాన్ వెజ్ స్వీట్ కూడా చేయాలని ఒక థాట్ వచ్చింది. అదంతా మా వారి థాట్. నేను ఆచరణలో పెట్టాను. వి ట్రైడ్ ఎట్ హోమ్. ఇట్ వాస్ సక్సెస్.
అండ్ ప్యూర్లీ బోన్లెస్ ఫిష్ అండి. ఇది చూడనీకి ఎట్లుందంటే కీరా లాగా ఉంది కదా, మరి దీంట్లో ఇదేనా ఫిష్ని దీంట్లోనే మిక్స్ చేసిర్రా కీరాలు? అవునా, ఎంతకు అమ్ముతున్నారు ఇది? 60 రూపీస్ అండి. ఒకటి 60 రూపీస్. ఒకటి 60 రూపీస్. చాలా తక్కువ కూడా అమ్ముతున్నారండి. ఫిష్ నాన్ వెజ్ స్వీట్ అంట. కోసము మన హైదరాబాదీస్ అవేర్నెస్ కోసము మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేశారు. చాలా గ్రేట్. అసలు మా లాంటి వాళ్ళకి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దానివల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా చిన్న వాళ్ళది కూడా మన టాలెంట్ బయట పడాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ చాలా బాగుంది. ఫిష్తో చేయాలి అని అనుకున్నారు కదా, మనకి దానికి కారణం ఏంటి? హైలీ ప్రోటీన్ ఫుడ్ అండ్ దట్ ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులు అంతా ఏంటంటే డాక్టర్ ఈజ్ ప్రిఫరింగ్ ఫిష్. అందరికీ ఫిష్ ప్రిఫర్ చేస్తున్నారు, మటన్ చికెన్ అంతా. అంటే మన వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ లేదు. ఫిష్ అనగానే బోన్లెస్ ఫిష్ అనేది ఎవరికి తెలియట్లేదు మన వాళ్ళకి. ఫస్ట్ ఫిష్ అనగానే ముళ్ళు గుర్తుకొచ్చేస్తుంది, వాళ్ళకి భయపడతారు తినడానికి. అందుగురించే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పెషల్లీ బోన్లెస్ ఫిష్ ఇస్ దేర్ టు అవర్ హైదరాబాదీస్ అండ్ ఆల్ ద ఇండియా అనేసి చెప్పడానికి. అబ్బా, అసలు దీంట్లో ఫిష్ ఉన్నట్టే తెలియట్లేదు, కీరా లాగానే ఉంది. ఫ్రై చేయాలి, పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి చేయాలంటే. ఇట్ విల్ టేక్ 2 hours టైం. బాగా గీలో ఫ్రై చేయాలి అనమాట. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. చూసిర్రు కదా, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేసిన. మీరు కూడా అందరు ఇక్కడికి వచ్చి దీన్ని టేస్ట్ చేయండి. ఇక్కడ చాలా మంది స్వీట్ తినేకి వచ్చిర్రు. మరి వాళ్ళని ఎట్లా స్వీట్ తిన్నారో వాళ్ళని కనుక్కుందాము. అన్న నమస్తే. 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 ఇక్కడ ఇప్పుడే వచ్చాము, తినాలి. మరి ఎవరు తిన్నారు ఇక్కడ స్వీట్? మనోడు తిన్నాడు. ఈ తమ్ముడు తిన్నాడా? పర్లేదు. గులాబ్ జామున్ తిన్నా, ఇంకా గర్జాలు తిన్నా. ఇన్ని తిన్నా అంటున్నావు, ఫ్రీగా తిన్నావా, కొన్నావా? టికెట్ అయితే 10 రూపాయలు తీసుకోరు, నచ్చలేదు మాకు. నచ్చలేదా? మరి స్వీట్లు ఇన్ని ఉన్నాయి, మరి పర్లేదు తీసుకున్నాం, ఒక ½ కేజీ తీసుకున్నాము. బాగున్నాయి స్వీట్స్. ఎవరికి తీసుకున్నావు? ఎవరి కోసం తీసుకున్నావు? ఇంట్లో వాళ్ళకి. ఇంట్లోకి తీసుకున్నావా? మరి ఆమెకు తీసుకోలేదా? ఆమెకు తీసుకోలే? ఆమెకంటే అరే ఇట్లా లైవ్లో అడిగితే ఏం చెప్తామ్మా? లైవ్లో చెప్పవా? తినేసినావా? సరే, మీ కుటుంబ సభ్యులకు కూడా తీసుకో, మరి ఇంకా ఆమెకు కూడా తీసుకో. కావాలంటే నీకు కూడా తీసుకోడు. ఇప్పుడు కిలో తీసుకోవాలా? రైట్, తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసాము, తీసుకొని తింటాము, టేస్ట్ చూసాక మళ్ళీ మాట్లాడతాం. సరే, ఇక్కడ అందరూ అన్ని స్వీట్లు తీసుకుంటున్నారు. ఇంకా స్వీట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇగో ఇక్కడ మన అన్న ఉన్నాడు. ఒక్కసారి చూడండి, ఎవరో గుర్తుపట్టిరా? మామిడి హరికృష్ణ అన్న. అన్న ఎట్లున్నా? మంచిగా చెల్లె. పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడ కూర్చున్నావు. ఇక పనే పండుగ కదా చెల్లె, మనకు మన పనే పండుగ. మంచిగా చెప్పినావు. ఒక్కరి కోసం చేస్తున్నావు పండుగ, వ్యక్తిగతమైన పండుగ, ఒక్కరికే పరిమితం. కానీ ఇక్కడ లోకం అందరి కోసం, హైదరాబాద్లో ఉండే అన్ని వర్గాల ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఇంతకంటే పండుగ ఏముంటుంది? మంచిగా చెప్పినావు అన్న, నాకే పంచలేసినావు. తెలంగాణ జీవితం బిడ్డ. ఇది తెలంగాణలో ఎట్లా కోరుకుంటారంటే ప్రతి ఒక్కరు తెలంగాణ మట్టి బిడ్డలు అందరూ కూడా ఏమని కోరుకుంటారంటే తన ఒక్కడు సంబరంగా ఉంటేనే కాదు, తన చోటు ఉండేటోళ్ళు, తన పక్కన ఉండేటోళ్ళు, తన ఎదురుగా ఉండేటోళ్ళు అందరూ కూడా సంబరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇది తెలంగాణ జన్యువుల్లో ఉంది, తెలంగాణ మట్టి బిడ్డల్లో ఉంది. అందుకే ఈ పండుగని చేయడంలోనే మా పండుగ ఉంది. అది మంచిగా చెప్పినావు పో. సరే కానీ ఇగో ఇక్కడ ఇన్ని రకాల స్వీట్లు అమ్ముతున్నారు కదా, ఎన్ని రకాలు అమ్ముతున్నారు, అసలు ఏంది కథ, ఎంతమంది వచ్చినారో మాకు అన్నీ చెప్తావా? చెప్తా, మొత్తం చెప్తా. సో ఇది ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ చెల్లె. ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇంతవరకు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో కూడా లేనిది. ఇది మొదటిసారి మనం హైదరాబాద్లో చేస్తాను. అయితే దీని వెనక ఏంటంటే దీనికి ఎట్లా పుట్టిందో నీకు చెప్పాలి బాగా. ఎందుకంటే మన చెల్లెవు, మన తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాలి ఇది ఎట్లా అనేది. హైదరాబాద్ నగరం మొత్తం జనాభా 1 కోటి అయితే 40 లక్షల మంది, వాళ్ళు 1.5 కోటి అయితే 1,20,00,000 లక్షల వరకు ఉంటుంది. దాంట్లో 40 లక్షల వరకు, దాదాపుగా 40 లక్షల వరకు ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే దాదాపు 3వ వంతు వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మరి వాళ్ళని కూడా గౌరవించుకోవాలి కదా. చూడు, మనకనే బచ్చాలనగానే మనది వస్తుంది, సకినాలనగానే తెలంగాణ వస్తుంది, సర్వపిండనగానే తెలంగాణ వస్తుంది, అవునా? అట్లనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క రకం వంటకాలు ఉన్నాయి. సో ఆ వంటకాలన్నీ ఒక్కచోట పెట్టి
ముఖ్యంగా తీపిని మంచిగా హైలైట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం చెల్లె. అక్కడి నుంచి ఈ కథ పుట్టింది. 2018లో లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతి పండుగని మొత్తం అందరు కలిసి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కలిసి ఒక్కచోటుకు వచ్చి పరేడ్ గ్రౌండ్స్లో మంచిగా పండుగ చేసుకోవాలి అని అనుకున్నాం. అది ఆ ఆలోచన నిజమైంది. ఇప్పుడు అది లాస్ట్ ఇయర్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 7.5 లక్షల మంది వచ్చింది చెల్లె ఇక్కడికి లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. ఇప్పుడు 10 లక్షల మంది వరకు వస్తారని అంచనా. మరి జోర్దార్ వార్త చాలా మంది చూస్తారు. సో అందుకని అందరికి తెలియాలని నీ చెల్లె వచ్చినావు, మళ్ళీ పండుగ పూట వచ్చినావు, సంక్రాంతి లక్ష్మి చాలా మంచిగా చెప్పినావు. జోరుదారుగా చాలా మంది రావాలని కోరుకుంటూ నీకు కూడా కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా, మా అందరికి కూడా, ప్రేక్షకులందరికీ, జోర్దార్ ప్రేక్షకులకి, జోర్దార్ వార్తలు చూస్తున్న తెలంగాణ బిడ్డలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ, సోదరిమలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూసిర్రు కదా మావిడి హరికృష్ణ అన్న చిన్న ముచ్చట అడిగితే మొత్తం అన్ని తెలిసేలాగా చెప్పిండు. ఇక మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి సరేనా? ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, ఈ రోజు అవుతుందో లేదో నేను చూసేది. అమ్మమ్మమ్మమ్మో ఈ జనాలు చూసి ఎట్లున్నారో, మస్తు జనాలు ఉన్నారు. నాకైతే మస్తు భయం వేస్తున్నది. ఇంకా చాలా స్వీట్లు ఉన్నాయి. అరే రే ఇక్కడ ఏదో కనిపిస్తున్నది కదా చిన్నగా. అమ్మ ఏంటిది ఇది? మటర్ కా హల్వా హై. మటర్ కా హల్వానా? అచ్చా మటర్ కా హల్వా ఎట్లుంటది ఇది? ఇది గ్రీన్ పీస్ తో ప్రిపేర్ చేస్తారు. ఎంత అమ్ముతున్నారమ్మా? ఇది 20 రూపీస్. 20 రూపీసా? ఇది బయట కూడా దొరుకుతుందా? ఐడియా లేదు. మీరే తయారు చేసిర్రా కొత్తగా? అన్న చూసిర్రా వాళ్ళ పిల్లలతో సహా అందరినీ తీసుకొని వచ్చిండు. ఆ అన్న ఏమేమి కొన్నాడో అడుగుదాము. అన్న నమస్తే. నమస్తే, నా పేరు గణేష్ కుమార్. గణేష్ కుమారా? ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడ వారసుగూడ నుంచి వచ్చాను. ఇక్కడ అన్ని వెరైటీ స్వీట్లు చూద్దామని వచ్చాను. ఇండియా మొత్తం అన్ని స్టేట్ల నుంచి వచ్చిన స్వీట్లు పిల్లలకు చూపిద్దామని వచ్చాను. నాకు తెలుసు కానీ పిల్లలకు తెలియదు కదా అని చూద్దాం. మరి ఇక్కడ ఏమైనా కొత్తగా దొరికినాయా? బయట దొరికేవే దొరికినాయి? లేదు, కొత్తవి కూడా ఉన్నాయి చాలా. మనం బయట చూడడానికి కూడా చాలా ఉన్నాయి. మరి మనం తీసుకున్నారా ఇప్పటి వరకు? ఓన్లీ తిరగడమేనా పిల్లల్ని తీసుకుని? ఒక స్వీట్ అయితే తీసుకున్నాము. ఒకటే తీసుకున్నారా? అంటే ఒకటి కొన్నాము, అది గులాబ్ జామున్ విత్ మిర్చి. సో అదొక కట్టా మీఠా. తమ్ముడు ఏదో చెప్తున్నాడు, ఆయన ఏం స్వీట్ తీసుకున్నావు? కట్టా మీఠా గులాబ్ జామునా? ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? తిన్నావా? ఎవరి కోసం తీసుకున్నావు? నీ కోసం తీసుకున్నావా? మీ డాడీ కోసం తీసుకున్నావు? నలుగురు కోసం. ఇక్కడ ఇంకో స్వీట్ ఉన్నది, కర్ణాటక స్పెషల్ అంట. మరి అక్కని అదేందో కనుక్కుందాము. అక్క చెప్పక్క, ఇది చుర్మా లడ్డు అంటారండి. కర్ణాటక స్పెషల్లీ సంక్రాంతి టైంలో చేస్తారు. మామూలుగా బూందీ లడ్డు లాగానే ఉంటుందా? లేదండి, చపాతీ కొంచెం లావుగా చేస్తారు. అందులో ఈరోజు స్పెషల్గా ఏంటంటే చపాతీ చేసేసి రోట్లో దంచేసి చేసుకొని తీసుకొచ్చాను. చాలా హెల్తీ, న్యూట్రిషియస్. ఎంత దంచితే ఇంత హెల్తీగా ఉందో. అంతే అండి, చాలా హెల్తీ ఫుడ్. చూడండి, టేస్ట్ చేసి నేను చేస్తా కానీ ఇది ఒకటెంత? 15 రూపీసా? చాలా తక్కువకి అమ్ముతున్నారు. మరి ఇది బయట దొరుకుతుందా? బయట ఎక్కడ దొరకదండి. బయట ఎక్కడ దొరకదు. మీకు బయట అమ్ముతున్నారా లేకపోతే ఇక్కడికే స్పెషల్గా వచ్చారా? డిస్ప్లే చేయడానికి అని చెప్పేసి, కర్ణాటక స్పెషాలిటీ కదా, ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి. అయితే మీరు కర్ణాటక నుండి వచ్చిండ్రా ఇక్కడికి అమ్మనికి? కర్ణాటక నేటివ్ ప్లేస్ కర్ణాటక, కాకపోతే ఇక్కడే ఉంటున్నాము. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ చూసిర్రా ఏముందో? నాకు ఇష్టమైన జిలేబీ ఉన్నది. ఎన్ని స్వీట్లు చూసినా, ఎన్ని రకాల స్వీట్లు చూసినా నాకైతే జిలేబీయే ఇష్టం. మరి అక్కని అడుగుదాము జిలేబీ. అరే ఒకటే ఇస్తుంది నేను రాగానే. अक्का तेलुगु अच्छा? नहीं तेलुगु नहीं आता है। नहीं आता? नहीं नहीं। हम एक कितने में? ये एक 10 रुपीज़ का है। एक 10 रुपीज़ से? अच्छा मेरे को भी हिंदी थोड़ा थोड़ा आता। हम लोग एक्चुअली यूपी के हैं, आगरा से आए हुए हैं, यूपी के हैं, आगरा से। ये आगरा का डिश है। ये हलवा है सूजी का, ड्राई फ्रूट डला हुआ हलवा है। इसमें क्या स्पेशल है? इसमें पूरे ड्राई फ्रूट्स, एक्चुअली कोई हलवे में ड्राई फ्रूट्स नहीं डालते। अच्छा ड्राई फ्रूट्स नहीं रहते। हाँ इसमें ड्राई फ्रूट्स है पूरे। ये कितने के? ये 10 रुपीज़। ये भी 10 रुपीज़? हाँ प्योर घी है इसमें, कोई तेल नहीं, कोई ऐसा रिफाइंड नहीं। क्या स्पेशल है जलेबी में? जलेबी एक्चुअली आगरा का फेमस है, जलेबी समोसा का पेड़ है वहाँ, तो इसलिए हम लोग वहाँ के। तो हाँ हाँ जलेबी समोसा का पेड़ है। ఇక్కడ చూసిరా పురాన్ పూలి అంట, మన తెలుగులో పక్షాలు అంటారు. మరి వాళ్ళని ఒకసారి కనుక్కొని చూద్దాం. నమస్తే. हेलो मेरा नाम ज्योति है। ये महाराष्ट्रियन डिश है पुरान पोली, महाराष्ट्र स्पेशलिस्ट है, बहुत अच्छा स्वीट इधर के, लेकिन प्रॉपर महाराष्ट्र। इसका स्पेशल क्या है?
बोलते ये महाराष्ट्र फेस्टिवल को कंपलसरी बनाते हैं स्वीट इम्पोर्टेंट। अब आंध्रा में कैसे संक्रांति बोले तो अब बाहर नहीं मिलता है, बाहर हैदराबाद में नहीं मिलता ना, टेस्ट अलग अलग रहता है मैडम। టేస్ట్ అలాగ రైతా ఇక్కడ కూడా దొరుకుతాయంట కానీ టేస్ట్ వేరేగా ఉంటుందంట. ఇంకా చూద్దాము. ఇక్కడ చూసిర్రా ఎంతమంది పిల్లలు స్వీట్లు తినికి వచ్చిర్రో. ఒక్కసారి వాళ్ళని అడుగుదాము. తిన్నారా అన్ని స్వీట్లు? ఏమేమి స్వీట్లు తిన్నావు ఒకటి చెప్పు. అన్ని స్వీట్లు తిన్నా. అన్ని స్వీట్లు తిన్నావా? అన్ని తిన్నికి వచ్చినావా? ఎవరు కడుతున్నారు బిల్లు మరి? మీ సార్ కడుతున్నారా? సరే వాళ్ళ సారే బిల్లు కడుతున్నట్ట, ఆయనతోనే మాట్లాడదాము. నమస్తే మేడం. ఏం పేరు అన్న మీ? ఫిలిపోస్ హాబెల్. వీళ్ళందరికి స్వీట్లు పంపిణీకి వచ్చిర్రా? ఏందన్నా వీళ్ళందరూ స్కూలా? అచ్చా, బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ లో గర్ల్స్ కూడా కనిపిస్తున్నారు. మరి ఎందుకు రానిచ్చినావు? ఒకటి తింటే అన్ని తినాలనిపిస్తాయి. కేరళ పాయసం అయితే హైలైట్ ఉంది అక్క. కేరళ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్. వీడు స్పీడ్లు చెప్తలేడు కానీ స్టేట్ల పేర్లు మాత్రం చెప్తున్నాడు. అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్న నమస్తే. నమస్తే అమ్మా. శ్రీనివాస్. మరి అన్ని తిరిగినావా? తిరిగినానమ్మా. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏస్రావు నగర్. ఏస్రావు నగర్ నుండి వచ్చిండ్రా? మరి ఏస్రావు నగర్ నుండి వచ్చిర్రు, మరి ఏమైనా స్వీట్లు కొన్నారా? ఇంకా కొనలేదమ్మా, ఇంకా చూడాలి. అగో ఈ చెల్లెమో తాగిందంట. ఏం తాగినావు? షార్జా షేగంద. ఎట్లుంది మరి? బాగుంది. బయట దొరుకుతుంది అది? దొరకదా? బయట దొరకదు కానీ ఇక్కడ ఉంటుంది. ఉంది. ఎంతకు తీసుకున్నావు? 40 రూపీస్. మీ మమ్మీకి తీసుకెళ్ళలేదా ఇంటికి? మా మమ్మీ ఇక్కడే ఉంది. తప్పిపోయిందా ఏంది మీతో? లేదు, ఇక్కడే ఉంది. అక్కడ ఎక్కడో ఉంటుందిలే, మనం అయితే సీట్లు కొనుక్కుంటాం. అంతే అంటావా? అంతే. సరే మరి నేను కూడా చాలా సీట్లు ఉన్నాయి, నేను కూడా తిరగాలి. నువ్వు ఏం తిన్నాను? షార్జా షేక్. మంచిగా ఉందా? నేను పోయి తినాలా మరి? ఓకే, నువ్వు కూడా తిన్నావా? నీకు నచ్చిందా? చాలా నచ్చింది. ఇగో ఇక్కడ ఒక చెల్లి ఉన్నది, అప్పటి నుండి మాట్లాడుతా అంటుంది. ఏం మాట్లాడుతుందో చూద్దాం. చెప్పు చెల్లె, నీ పేరేం పేరు? అనునిత. అనునితానా? ఇంకెక్కడి నుండి వచ్చినావు? సనత్ నగర్. ఎవరితో వచ్చినావు? మమ్మీ డాడీతో. మీ మమ్మీ డాడీతోని తమ్ముడితో కూడా వచ్చినావా? సరే, ఏం తిన్నికి వచ్చినావు ఇక్కడ? నీకేం స్వీట్ ఇష్టం? గులాబ్ జామ్. గులాబ్ జామునా? తిన్నావా మరి? గులాబ్ జామున్ ఇప్పించిర్రా నీకు? ఇక్కడ ఇంకో అమ్మ కూడా ఉన్నది, ఆ అమ్మ కూడా ఏమేమి స్వీట్లు తిన్నది అన్నది కనుక్కుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడి నుండి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, కానీ నా నేటివ్ ప్లేస్ ఒరిస్సా. సో స్పెషల్లీ నేను తెలుగు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. నేను తెలుగు వాళ్ళమే. అవునా? సరే, ఇక్కడ ఇన్ని రకాల స్వీట్లు ఉన్నాయి కదా, మీకు ఏం స్వీట్లు ఇష్టం? ఓకే, దానికంటే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి మాట చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ స్పెషల్లీ కైట్ ఫెస్టివల్కి వచ్చానంటే స్వీట్స్ తింటాం, కానీ ఏమేమి స్వీట్లు ఇష్టం మీకు? నేను ఒరిస్సా స్వీట్స్ ఆల్రెడీ తినేసాను. ఆల్రెడీ తినేసారా? అందుకే చెమటలు వస్తున్నాయి మీకు. సరే, ఇంకేం స్వీట్ల కోసం చూస్తున్నారు? ఏమైనా వెరైటీ స్వీట్ల కోసం చూస్తున్నారా, లేకపోతే మీకు ఇష్టమైన స్వీట్లే తిందామని వచ్చారా? వెరైటీ స్వీట్స్, స్పెషలీ బెంగాలీ స్వీట్స్, గుజరాతీ స్వీట్స్ కూడా తిన్నాను. అవి బాగుంటాయా? నేనైతే ఎప్పుడు తినలేదు, నేను ఓన్లీ తెలంగాణ స్వీట్లే తిన్నా. తెలంగాణ మనం రోజు తింటాము, మా మమ్మీ కూడా చేసి పెడతారు. కానీ మనం ఇంతవరకు వచ్చాము, ఇంత మంచి ఫెస్టివల్ అంటే అన్ని వేరే స్టేట్స్ నుంచి టేస్ట్. ఒరిస్సా, మహారాష్ట్ర కూడా ట్రై చేస్తాం మీరు చెప్పినందుకు. ఏమేమి తిన్నారు ఇప్పుడు? చెన్నాపొడ అంటాము, చాలా ఫేమస్, అది ఇంకెక్కడ దొరకదు, ఇండియాలో ఎక్కడ దొరకదు, అది తిన్నాను. ఇంకా గుజరాతీ సమ్ కజ్జికాయలో ఉంది, అది కూడా చాలా టేస్ట్గా ఉంది అది. ఇంకా ఒరిస్సాది సంపుడా పిఠా అంటారు. అమ్మ మరి బయట రేట్లు ఎట్లున్నాయి, ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి? తేడాలు ఏంది అసలు? ఏం లేదు, ఇక్కడ బాగానే ఉన్నాయి. ప్లస్ వాళ్ళు ఇంత ప్రేమతో పెడుతున్నారు కదా, అసలు ఆ రేట్స్ ఏం చూస్తాం. అన్న నమస్తే. 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 మస్తు జోష్ లా కనిపిస్తున్నావు. ఏంది సంక్రాంతి స్పెషల్? మొత్తం ఇక్కడే ఉంది, మీలోనే కనిపిస్తున్నది, ఇక్కడ ఉండడం ఏంది? చాలా బాగుందండి. ఎక్కడ నుండి వచ్చారు? మేము మేడ్చల్ నుంచి వచ్చినాము. మేడ్చల్ నుండి ఇంత దూరం వచ్చారు స్వీట్ల కోసమేనా? లేదు, భోజనం చేయకుండా వచ్చినాము స్వీట్లు తినడానికి. ఇక్కడ స్వీట్లే తింటారా, భోజనం చేయరా? లేదండి, భోజనం చేయడానికి. అర్థమైపోతుంది కదా మీకు అసలు స్వీట్లు కాదు, అసలు భోజనం కూడా అవసరం లేదు మీ జోష్కి. కేరళ, కలకత్తా,
ఒరిస్సా, బెంగాలీ చుట్టూ జనాలు ఉండాల్సిందే. పర్టికులర్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ చూడడానికి మేము ఇంత దాకా వచ్చాము. ఎవరెవరు వచ్చారా? నేను, నా మిసెస్, నా కూతురు. మీ పిల్లలు మీలాగా కాకుండా సైలెంట్ గా ఉన్నారు. లేదు, అది చాలా అల్లరి ఎక్కువ. టాప్ లేపేస్తారా? మీరు కూడా అనుకుంటా. అమ్మా ఏమేమి స్వీట్లు తిన్నారు? మేము ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది డబుల్ కమీటా, లస్సీ, బేక్డ్ ఐటమ్స్, నెక్స్ట్ ఇది రసగుల్లా. అన్ని బాగున్నాయా? మరి చాలా బాగున్నాయండి. బయట కంటే ఇక్కడ బాగున్నాయా, బయట బాగుంటాయా? లేదు, ఇక్కడే చాలా బాగున్నాయి. ఇక్కడే చాలా బాగుంటాయా? సరే, ప్యూర్ ఐటమ్స్ కాబట్టి టేస్టీగా ఉన్నాయి. వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా బాగుంది. చాలా నీట్గా ఉన్నాయి అంటారా? అవును, ఉన్నాయి. నీట్నెస్ బాగుంది. మీకు నచ్చిందా ఈ స్వీట్లన్నీ? బాగుంది. రేట్ కూడా రీజనబుల్ గా ఉంది. రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇంకా మీరు చాలా స్వీట్లు తినండి, నేను కూడా తినాలి. మీ జోష్ చూసి నాకు కూడా జోష్ వచ్చింది. ఇప్పుడు కూడా తెచ్చిస్తానమ్మా. ఓకే, థాంక్యూ. ఓకేనా? థాంక్యూ అన్న. థాంక్యూ. థాంక్స్ టు హెచ్ఎం టీవీ. ఓకే, థాంక్యూ. చూసారు కదా అన్న ఎంత జోష్ ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకు ఇంకా జోష్ వచ్చింది. ఇక్కడ అక్క మాట్లాడుతుందంట, చూద్దాం. అక్క నమస్తే. నమస్తే అండి. ఇంకా గట్టిగా చెప్పాలి. నమస్తే. నమస్తే, హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్. ఓకే, ఇక్కడ మీరు ఏం అమ్ముతున్నారమ్మా? నేను పల్లి లడ్డు, చనా చాట్ అమ్ముతున్నాను. పల్లి లడ్డు? పల్లి లడ్డు మనకు బయట దొరుకుతుందా? దొరుకుతుంది, అంటే కష్టం. ఇది హోమ్ మేడ్, నేనే చేసుకొని వచ్చిన ఇది. అవునా? బయట దొరుకుతుంది కానీ మీ దాంట్లో స్పెషల్ ఏంటిది? మేము ఎందుకు తీసుకోవాలి మీది? అంటే నేను బెల్లము, నెయ్యి మంచిగా వేసి ఇంట్లో హోమ్ మేడ్ ఇది. ఓకే, హోమ్ మేడ్ కాబట్టి మేము తీసుకోవాలంటారు. ఎంత ఉంది? ఎంత? 15 రూపీస్ ఈచ్. హ్యాపీ సంక్రాంతి టు యూ అండ్ హెచ్ఎం టీవీ అండ్ ఆల్ ది వీవర్స్. తెలంగాణ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ ఇది. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చినాము. ఈ యొక్క స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేస్తాము. అవునవును, చాలా మంది పిల్లల్ని సంక్రాంతికి ఇదే పెద్ద పండుగ, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. సే హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చారు కదా, మరి వాళ్ళని కంట్రోల్ చేయనీకైతే ఒక పోలీస్ అన్న కావాలి. ఇక్కడ ఒక పోలీస్ అని ఉన్నాడు, ఆయన ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడో ఎన్ని అర్థం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? మరి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అసలు? యాక్చువల్గా డీసీపీ నార్త్ జోన్ గారి ఆధ్వర్యంలో మేడం, ఏసీపీ బేగంపేట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫోర్స్ డిప్లాయ్ చేయబడి ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా స్ట్రెంత్ ఉంది. ఎస్ఐస్ అండ్ టీమ్స్తోని వేరియస్ డిపార్ట్మెంట్లో వేరియస్ ప్లేసెస్లో మేము బందోబస్తు ఆర్గనైజ్ చేసాం. అన్ని గేట్ల దగ్గర కూడా స్ట్రెంతన్ చేసినాం. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా, పిక్ ప్యాకెటింగ్ లాంటివి కాకుండా అండ్ స్టాంప్ ప్యాడ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని బందోబస్తు పెట్టారు అనమాట, పబ్లిక్ ఏ ఇబ్బంది కాకుండా. ఎస్. మరి ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ జరుగుతున్నది కదా, మరి మీరు ఏమైనా స్వీట్లు తిన్నారా? తిన్నామ్మా, బాగున్నాయి. బాగున్నాయా? అన్ని తిన్నారా లేకపోతే కొన్ని మీరు కొనుక్కున్నారా లేకపోతే ఫ్రీగానే తింటున్నారా? కొనుక్కొనే తిన్నామమ్మా. కొనుక్కొనే తిన్నారా? ఎందుకన్నా మీ పోలీస్ డ్రెస్ చూస్తేనే ఫ్రీగా ఇచ్చేస్తారు. అట్లా ఏం లేదమ్మా, మేము కూడా కొనుక్కొని తినాలనిపించింది, కొనుక్కొని తిన్నాం. చూసిర్రు కదా, జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్న పోలీస్ అన్నలు అందరు కలిసి మంచిగా బందోబస్తు పెట్టిర్రట. అమ్మా, జైల్లోకి వెళ్ళి బయటపడ్డట్టే ఉన్నది. ఎంత జనాలు ఇక్కడ 1200 స్వీట్లు ఉన్నాయంట. మరి అన్ని రకాలు ఉంటే ఇంతమంది జనాలు రారా చెప్పండి? నాకైతే పండుగ వాతావరణం ఇక్కడనే కనిపించినది. ఇవి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు చూసి మంచిగా ఎంజాయ్ చేశారు కదా. నమస్తే.